ప్రాప్తకాల జ్ఞానం. ప్రాప్తకాల జ్ఞానం అంటే చనిపోయే ముందు వచ్చే జ్ఞానం. మరి ఈరోజున నేను ఒక వీడియో చూశాను. మా కవితక్క, నేను కవితక్క అంటే అలవాటు అయిపోయింది, కానీ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు, మీకు కూడా ఆవిడ అక్కేనా అంటే, అవును అక్కే. ఎన్టీ రామారావు అందరికీ అన్నే. మరి అలాగే మరి కవితమ్మ అంటే మరి పెద్దవాడు చేసినప్పుడు నేను అమ్మలా కనిపెత్తనానా అని మన ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. సో ఇవన్నీ ఎందుకు తెలిసి, సో సందట్లో సడమి అలాగా ఆవిడని కూడా నేను కూడా కవితక్కే అంటాను. అక్క అంటే తప్పు కాదు, బూత్ కాదు కదా. సరే, ఈవిడికి ఏంటంటే తన అధికారంలో 10 సంవత్సరాల పాటు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ మెటర్నిటీ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ అనే ఒక ఇంజెక్షన్ పెట్టాలని చెప్పి ఆలోచన అసలు జ్ఞాపకమే రాలేదంట. ఎందుకంటే మరి 20 లక్షల రూపాయలు వాచి పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి జ్ఞాపకం వస్తుందండి? అసలు ఎప్పుడైనా ఒక హాస్పిటల్కి వెళ్ళటం కానీ, లేకపోతే ఎక్కడైనా సరే ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏంటి, గర్భంతో ఉన్న వాళ్ళ సమస్యలు ఏంటి, అక్కడ ఎలా డెలివరీస్ అవుతున్నాయి, ఎంక్వైరీ చేస్తాయి కదా. ఎంతసేపు సింగరేణికి వెళ్ళిపోయి ఆ బొగ్గు గారి కార్మికులతో ఎలాగైనా సరే అక్కడ తను దాని ఆధిపత్యాన్ని మనం సాధించాలి అని ఇవే జంజటం తెప్పించి, మరి ఇంతప్పుడు చేయని ఉందా అక్కడ? కనీసం అక్కడ ప్రొడక్షన్ పెంచారా అంటే కోల్ ఇండియాలో ప్రొడక్షన్ కన్నా కూడా ఇది 4 రెట్లు 5 రెట్లు తక్కువ. కేవలం రాజకీయ దీనికోసం వాడుకున్నా తెప్పించింది కాదు. మరి ఇలాంటి ఆవిడ ఈ రోజున ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. నేను మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఈ ప్రసవ హాస్పిటల్లో లేవు, అవి ఎలాగైనా మీరు ఏర్పాటు చేయండి. నేను 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నా సరే నేను చేయలేదు, నా తప్పు ఒప్పుకుంటున్నాను అని. రైట్. కనీసం ఇప్పుడు దీన్ని అంటారు, కనీసం ఇప్పటికైనా తప్పు ఒప్పుకునేందుకు ఆవిడకి థ్యాంక్స్ చెప్దాము. దీనికి ప్రాప్తకాల జ్ఞానం కాబట్టి మీ ముందు చెప్తానమాట. ఒక మనిషి చివరి దశలో ఎలా అంటే చనిపోవడం కాదు, రాజకీయ జీవితంలో కూడా చివరి దశ అనమాట. మరి అలాంటి రాజకీయాలు జరుగుతున్నాయి. మరి ఏమైనా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా ఈ ఎపిడ్యూరల్ అనే ఇంజక్షన్ ప్రతి చోట మీరు ఏర్పాటు చేసిన బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీరు ఒక ఆడపిల్లల తండ్రి. దేశంలో ఉన్న అక్క చెల్లెలు వాళ్ళందరూ కూడా మీరు ఒక అన్నలా చూస్తున్నారు కాబట్టి అది ఎంతో రిలీఫ్ ఇస్తున్న సంగతి ఆవిడ చెప్తున్నారు. నాకు మాత్రం తెలియదు, నేను డాక్టర్ని కాదు. మరి ఏదేమైనా సరే ఈ విషయంలో మీరు శ్రద్ధ తీసుకోవాలని మేము కోరుతున్నాం. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగంట TV9. లైక్ చేయండి, షేర్ చేయండి, బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ, బాయ్.